Hey guys, this is Manas. Welcome to all. So guys, ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామంటే ఎర్రర్ నెంబర్ 502 as well as ఎర్రర్ నెంబర్ 1015 అన్నమాట. సో ఏంటి బ్రో ఈ ఎర్రర్స్ అంటే వీసా స్లాట్స్ బుక్ చేసుకున్నప్పుడు మీకు ఈ ఎర్రర్స్ పక్కా వస్తాయి అన్నమాట. సో ఈ ఎర్రర్స్ ను కన్నా మనం రెక్టిఫై చేయకపోతే వీసా స్లాట్స్ అనేవి బుక్ చేసుకోలేం. as well as ఈ వీడియోలో నేను అతి తక్కువ టైంలో నేను ఎలా వీసా స్లాట్స్ బుక్ చేసుకున్నా as well as వీసా స్లాట్ బుక్ చేసుకున్న దాన్ని రీస్కెడ్యూల్ కూడా చేసుకున్నాను అన్నమాట. సో ఇదంతా జస్ట్ విత్ ఇన్ 5 to 10 minutes లో అయిపోయింది. ఎలా ఏంటి అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూసుకున్నట్లయితే మీకు పక్కా తెలుస్తుంది అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిమైండర్ అనమాట. మన ఛానల్కి వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు మరింత మోటివేషన్ ఉంటుంది ఇంకా మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి. సో గైస్ ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ ఎర్రర్ నెంబర్ 502 గురించి డిస్కస్ చేద్దాం అనమాట. సో ఎర్రర్ నెంబర్ 502 అంటే బ్యాడ్ గేట్వే అనమాట. సో బ్యాడ్ గేట్వే అంటే ఏంటి అంటే మీ కంప్యూటర్ ఆర్ ఫోన్ నుంచి అక్కడ సర్వర్ ఉంటుంది కదా, వాళ్ళు దానికి కనెక్ట్ అవ్వకపోతే సో అది బ్యాడ్ గేట్వే అనమాట. సో దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవడం అనే దాన్ని కొన్ని మెథడ్స్ చెప్తా. సో ఈ మెథడ్స్ కానీ మీరు పక్కా వాడినట్లయితే వీసా స్లాట్స్ అనేవి ఈజీగా బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే జనరల్గా మీరు వైఫై కానీ ఆర్ ఎల్స్ మొబైల్ కానీ 5G ఉన్నట్లయితే ఏది ఫాస్టెస్ట్ నెట్ అయితే అది యూజ్ చేయాలన్నమాట వీసా స్లాట్స్కి. సో అది నెక్స్ట్ వీలైనంత వరకు ల్యాప్టాప్ ఆర్ ఎల్స్ మీరు మొబైల్ కానీ ఏదైనా పర్లేదు. సో డివైస్ అయితే ఏమైనా ఫరక్ ఏం పడదు. సో అది వాడండి. సో అది వాడినప్పుడు కూడా ఈ 502 ఎర్రర్ వచ్చిందనుకో, సో ఫస్ట్ మనం రెక్టిఫై చేయాల్సింది ఏంటి అంటే సో మీరు ఏ ట్యాబ్స్ ఉన్నాయో మొత్తం లైక్ ఎన్ని ట్యాబ్స్ ఓపెన్ చేస్తే ఆ ట్యాబ్స్ అన్ని క్లోజ్ చేయడం మళ్ళీ ట్రై చేయడం అనమాట. ఇది ఫస్ట్ మెథడ్ 502ని సాల్వ్ చేయడం. బ్రో అయినా ఇంకా 502 వస్తుందంటే ఇంకా సెకండ్ మెథడ్లోకి వెళ్దాం. మీ దాంట్లో మనం హిస్టరీ డిలీట్ చేస్తాం కదా, అలాగే బ్రౌజర్లో ఉన్న కుకీస్ అలాగే క్యాచీ కూడా డిలీట్ చేయాలన్నమాట. ఈ కుకీస్ క్యాచీ ఏంటి అంటే మన లాగ్ డేటాని స్టోర్ చేస్తాయి అనమాట. యాజ్ వెల్ యాజ్ మన ఏదైనా లాగిన్ క్రెడెన్షియల్స్ అలాంటి స్టోర్ చేయడం ఇవన్నీ చేస్తుంది. అది మీరు పాస్ట్ 24 అవర్సా లేకపోతే 7 డేసా 24 డేసా సంథింగ్ అలా అడుగుద్ది. సో మీరు పాస్ట్ 24 అవర్స్ అయితే డిలీట్ చేసి మళ్ళీ ట్రై చేయండి, అప్పుడు అవుద్ది. ఇంకా అవ్వలేదు అంటే సింపుల్ బ్రో, నెక్స్ట్ బ్రౌజర్ చూసుకోండి అనమాట. మీ బ్రౌజర్ కంపాటబిలిటీ ఉంటుందా లేదండి. సో మాక్సిమం మనందరూ గూగుల్ క్రోమే వాడతాం కాబట్టి కంపాటబిలిటీ ఉంటుంది. సో ఇన్ కేస్ ఒకవేళ గూగుల్ క్రోమ్లో మీకు ఓపెన్ అవ్వకపోతే ఫైర్ ఫాక్స్ ఇన్స్టాల్ చేయండి, లేదు అంటే బ్రేవ్ బ్రౌజర్. సో అలా ఆల్టర్నేటివ్ మంచి బ్రౌజర్స్ ఇన్స్టాల్ చేసుకోండి, అందులో నుంచి ట్రై చేయండి అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఫోర్త్ మెథడ్ ఏంటి అంటే సింపుల్, అన్నీ మూసి ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి మళ్ళీ ల్యాప్టాప్ ఆన్ చేయండి అనమాట. సో అంతకన్నా మనం చేసేది ఏముంటుంది ఫోర్త్. సో నెక్స్ట్ ఫిఫ్త్ మెథడ్ ఏంటి అంటే మన వైఫై కనెక్షన్ ఉంటుంది కదా, అది డిఫరెంట్ డేటాస్ వాడండి. ఫస్ట్ ఒకవేళ వైఫై కనెక్ట్ చేశారనుకోండి, ఓకే అయ్యిందా, ఓకే లేదు అంటే నెక్స్ట్ మొబైల్ డేటా. సో మొబైల్ డేటా ఎలాగ మీ దగ్గర 5G ఉన్నట్లయితే 5G కనెక్షన్ వాడండి, లేదు అంటే ఈ 4Gతో వాడండి. నెక్స్ట్ ఎయిర్టెల్తో చేశారు అవ్వలేదు, నెక్స్ట్ జియోతో చేయండి. సో అలా డిఫరెంట్ సెల్యులర్ నెట్వర్క్స్ అయితే మీరు వాడి ట్రై చేయండి అనమాట, పక్కా అవుద్ది. సో ఇది కాదు 502 ఎర్రర్ని ఎలా సాల్వ్ చేయాలనేది. ఎందుకంటే మీరు వీసా స్లాట్ బుక్ చేసుకుంటే ఇది పక్కా ఎర్రర్ వస్తుంది అనమాట. సో వన్స్ 502 అయిపోయింది, సో నెక్స్ట్ అసలైంది 1015 అనమాట. రేట్ లిమిటెడ్ అని వస్తుంది. ఇది US ట్రావెల్ డాక్స్ ఆ వెబ్సైట్ కూడా మనకు చేస్తున్నాడు అనమాట. సో రేట్ లిమిటెడ్ అంటే ఏం లేదు, పర్ మినిట్కి మనం ఎన్ని రిక్వెస్ట్స్ అనేది సెండ్ చేస్తున్నాం అనేది. సో మనకి US ట్రావెల్ డాక్స్ కూడా లైక్ ఒక 6 10 ఎన్నో అలాగా లిమిట్ చేస్తాడనమాట పర్ మినిట్కి అని. సో ఎందుకంటే అందరూ ఒకేసారి యాక్సెస్ చేశారనుకోండి, మనం 10th క్లాసు ఇంటర్ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు ఎలా బ్లాక్ అయిపోద్దో మొత్తం అందరికీ బ్లాక్ అయిపోద్ది అనమాట. ఓన్లీ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి నెక్స్ట్ అందులో కూడా గంటలు వెయిట్ చేస్తే తప్ప డౌన్లోడ్ చేసుకోలేం కదా రిజల్ట్. సేమ్ అదే పరిస్థితి. సో అందుకని అందరికీ అలౌ చేయకుండా నాకు తెలిసి పర్ మినిట్కి అయితే 2 to 3 టైమ్స్ అయితే వీడియో అయితే ఇస్తున్నాడు. సో అంతకంటే ఎక్కువ అయితే 1015 వచ్చేస్తుంది ఎర్రర్. సో ఈ 1015 అయితే మాత్రం సాల్వ్ చేయడానికి 502 లాగా అన్ని మెథడ్స్ అయితే లేదు, జస్ట్ ఒక 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే ఈజీగా ఒక 2 to 3 minutes వెయిట్ చేయాలి పేషెన్స్గా. అలాగని చెప్పి ట్యాబ్ క్లోజ్ చేస్తాం అనుకోండి మనకు క్లిక్ అవుట్ అయిపోద్ది. సో ట్యాబ్ క్లోజ్ చేయకూడదు, జస్ట్ ఆ 1015 వచ్చిందా వచ్చింది, టైం చూసుకున్నాం 2 minutes అంతే. సో 2 minutes తర్వాత అయితే ట్రై చేయండి, పక్కా అవుతుంది. సో ఎందుకంటే నేను నా రీస్కెడ్యూలింగ్ అలాగే చేశాను. సో ఇంకా సెకండ్ మెథడ్ అయినా వస్తుంది 2 minutes 5 minutes 10 minutes అయినా వస్తుందంటే మీరు కొంచెం లైక్ ఇంటర్నెట్గా ఐడియా ఉన్నట్లయితే సో VPNs కానీ లేదు అంటే ప్రాక్సీస్ అంటారు. సో ప్రాక్సీస్ పెట్టి ట్రై చేయాలన్నమాట. సో ప్రాక్సీస్ పెట్టి VPNలో యూస్ చేసి సో ఇవన్నీ ట్రై చేశారనుకోండి పక్కా అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే సో ప్రాక్సీస్ ఎలా అంటే వేరే కంట్రీస్ నుంచి మన IP అడ్రస్ లాగే ఉంటాయి అనమాట, సేమ్ ప్రాక్సీస్. సో సింపుల్, ఈ US ట్రావెల్ డాక్స్ నుంచి నేను సపోజ్ విశాఖపట్నం నుంచి ట్రై చేస్తే ఇంకోటి ఎవడో కోల్కతా నుంచి ట్రై చేస్తున్నట్టుగా ఆ ప్రాక్సీస్ వల్ల రీరౌటింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆబ్వియస్లీ ఇంకోటి ఎవరో ట్రై చేస్తున్నాడంటే ఆడికి ఇంకా 2 to 3 ఛాన్సెస్ అవ్వలేదు కాబట్టి ఆడికి వెబ్సైట్ ఓపెన్ అవుద్ది. సో మనకి అలాగే ఓపెన్ అవుతుంది అనమాట.
సో ఇది గైస్, సో 502 అండ్ 1015 ఎర్రర్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు రీషెడ్యూలింగ్ గురించి మాట్లాడదాం అనమాట, ఎన్ని అలో చేస్తుందని. సో యూఎస్ ట్రావెల్ డాక్స్ అనేది అయితే మాత్రం మనకి 4 times అయితే రీషెడ్యూలింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. సో మీరు అప్ టు 4 times చేసుకోవచ్చు. సో నేను ఏం చేశానంటే, సో లైక్ స్లాట్లు ఓపెన్ చేయగానే ఇంకా టపా ఏదో నొక్కేసాను అనమాట. సో నొక్కిగానే ఇంకా 16th 20th అలా బుక్ అయ్యింది అనమాట నాకు. సో అది చాలా కొంచెం ఎక్కువ అనిపించింది, ముందే చేసుకుంటే నెక్స్ట్ ప్లానింగ్ ఇవన్నీ మంచిగా చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా చూసాను అనమాట ఎర్లీ డేట్స్కి. సో ఎర్లీ డేట్స్కి చూసినప్పుడు సో విఎస్సి సెలెక్ట్ అవుతుంది, ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతుంది, బట్ కంటిన్యూ కొట్టేసరికి మాత్రం ఎర్రర్ వస్తున్నాయి అనమాట. ఒక్కొక్కసారి 502 వస్తుంది, 1015 వస్తుంది అనమాట. సో నాకు ఇంతకుముందు బేసిక్ ఐడియా ఉందన్నమాట, ఎందుకంటే నేను సిటిఎఫ్, హ్యాకథాన్స్ అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేశాను. ఇలాంటి వాటిని ఎలా ఫేస్ చేయాలో నాకు ఐడియా ఉంది. సో వెంటనే ఇంకా మీకు చెప్పిన మెథడ్సే సేమ్ యూస్ చేశాను అనమాట. అయ్యింది, రీస్కెడ్యూల్ కూడా సింపుల్గా అయిపోయింది అనమాట. నెక్స్ట్ రీస్కెడ్యూలింగ్ అనేది అపాయింట్మెంట్ హిస్టరీలో అయితే మీకు కనిపిస్తుంది, క్యాన్సిల్డా లేదా స్కెడ్యూల్డా అని చెప్పి. సో అది మీకు స్క్రీన్ షాట్ అయితే ఇస్తారనమాట. సో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి. సో ఇది గైస్, ఈ టిప్స్ వాడితే మాత్రం మీరు పక్కా ఈజీగా వీసా స్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.